ప్రపంచం తరచుగా ఒక మనిషిని వారి రూపం, వారి స్వరం మరియు వారి గుర్తింపు అనే త్రాసులో కొలుస్తుంది. కానీ కొందరు వ్యక్తులు ఈ ప్రమాణాలకు అతీతంగా ఉంటారు. వారాసివని జ్ఞాపకాలు నేటి సంచికలో రచయిత రాజేష్ గారు మనకు ఒక విశిష్ట పాత్రను పరిచయం చేస్తున్నారు. వారి పంచమ స్వరపు తిట్లలో కూడా ఆత్మీయత ఉండేది మరియు వారి చప్పట్ల ధ్వనిలో ఇతరుల సుఖసంతోషాల కోసం దీవెనలు ఉండేవి. ఇది తారా కథ. ప్రపంచం ఆమెను ఒక హిజ్రా గా గుర్తించింది. కానీ రాజేష్ గారి కుటుంబానికి వారు తారాచంద్ పరస్రం ఒక నమ్మకమైన కస్టమర్, ఒక నిష్కల్మషమైన వ్యక్తిత్వం మరియు ఆత్మీయంగా ఎంతో గొప్ప మనిషి. దీవెనలు మరియు రత్నాభరణాల మధ్య అల్లబడిన ఈ అపురూపమైన నిజ జీవిత కథను విందాం రండి. పరిచయం. తారా. వారాసివనిలో మిమ్మల్ని అందరూ తారా అని పిలిచేవారు. కానీ నాకు మీరు కేవలం తారా మాత్రమే కాదు, చంద్ర మరియు మీలో రాముడి పై ఉన్న భక్తిని చాటే మీ పూర్తి పేరుతో పరిచయం. వాస్తవానికి మీ పూర్తి పేరు తారాచంద్ పరస్రం. మీలాంటి వారు తమ తండ్రి కుటుంబంతో ఎందుకు ఉండరో ఆ పరిస్థితులు ఏమిటో నాకు తెలియదు. మీ పూర్తి పేరు నాకు ఎలా తెలిసిందో ఈ పరిచయ వ్యాసంలో తర్వాత రాస్తాను. ముందుగా నేను వినయపూర్వకంగా మీ వ్యక్తిత్వాన్ని గురించి వివరిస్తాను. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుండి మీరు వివిధ పండుగలలో మీ సహచరులతో కలిసి చప్పట్లు కొడుతూ దుకాణదారుల నుండి దక్షిణ అడగడం చూసేవాళ్లం. ఏ దుకాణంలోనైనా మీకు దక్షిణ ఆలస్యంగా లేదా మీరు ఆశించిన దానికంటే తక్కువగా లభిస్తే అక్కడ మీరు మీ బృందంతో కలిసి డోలక్ దరువులతో పాటలు, ఆటలు మొదలుపెట్టేవారు. అప్పట్లో మీరు వారాసివనిలోని హిజ్రాలందరికీ నాయకురాలిగా ఉండేవారు. ఇది రాయడం మీ గౌరవానికి తగదనిపించవచ్చు, కానీ ఇది మేము చిన్నప్పుడు అనుభవించిన వాస్తవం. అదేమిటంటే మీ స్వరం స్త్రీ స్వరంలా మధురంగా లేదు మరియు పురుషుడి స్వరంలా గంభీరంగా కూడా లేదు. మీరు ఎక్కువగా ఈ రెండింటికీ భిన్నంగా పంచమ స్వరంలోనే మాట్లాడేవారు లేదా పాడేవారు. అప్పట్లో ఆ స్వరం నాకు వినడానికి అంత ఇంపుగా అనిపించేది కాదు. దేవుడు మిమ్మల్ని ఈ రూపంలో భూమిపైకి పంపడం ఎటువంటి న్యాయమో నాకు తెలియదు. భగవంతుడు మీకు చేసిన ఈ అన్యాయాన్ని నేను అప్పుడు అర్థం చేసుకోలేకపోయాను, ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నాను. కానీ మానవ సమాజం కొంతవరకు మీ పట్ల మరియు మీలాంటి వారి పట్ల న్యాయం చేసే సంప్రదాయాన్ని పాటించడం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ సంప్రదాయంలో భాగంగా ప్రతి వివాహం మరియు పిల్లల పుట్టినప్పుడు వారాసివనిలో మీరు నాట్యం చేయడం మరియు మీ బృందానికి దక్షిణ ఇవ్వడం ఒక శుభ సూచకంగా భావించేవారు. నేను తర్వాత కాలంలో చాలా చోట్ల హిజ్రాలను ఇలా చేయడం చూశాను, కానీ వారాసివనిలో మీ బృందం నాకు చాలా విభిన్నంగా అనిపించేది. అవును, ఆ విభిన్నత ఏమిటంటే దక్షిణ విషయంలో మీరు ఎప్పుడూ పట్టుబట్టేవారు కాదు. దుకాణదారులు సంతోషంగా ఇచ్చే దానితో వారి ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు తృప్తి చెందేవారు. అయితే ఎవరైనా ధనవంతులు మిమ్మల్ని ఆటపట్టించడానికి లేదా మీ పాటలను ఎక్కువసేపు వినడానికి మొదట్లో తక్కువ దక్షిణ ఇస్తే మీరు ఊరుకునేవారు కాదు. వారి ఆర్థిక స్థితికి తగినంత దానం పొందే వరకు మీ పాటలు, ఆటలు ఆగవు. మీకు లేదా మీ బృందంలో ఎవరికీ కుటుంబం లేదని తెలుసుకోవడం కొంచెం బాధాకరంగా ఉంటుంది. మీరు విడివిడిగా ఉన్నప్పటికీ అందరూ కలిసి ఒకే కుటుంబంగా ఉండేవారు. నాకు గుర్తుంది, వారాసివని ఒక చిన్న పట్టణం. అప్పట్లో మీ బృందంలో 4-5 సభ్యులు మాత్రమే ఉండేవారు. మీరు ఒంటరిగా ఉన్నప్పటికీ సమాజంలో మీకు దక్షిణ ఇవ్వడం ఒక శుభ కార్యంగా భావించడం వల్ల సాధారణ వ్యక్తుల కంటే మీ సంపాదన ఎక్కువే ఉండేది. మీరు ఈ ధనాన్ని బంగారం, వెండి, పుష్యరాగం మరియు నీలమణి వంటి రత్నాభరణాల కొనుగోలుపై పెట్టుబడి పెట్టేవారు. మీ ఈ అభిరుచి కారణంగా మీరు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మాకు అండగా ఉండేవారు. అవును, రత్నాభరణాల కొనుగోలు కోసం మీరు మా నగల దుకాణానికే వచ్చేవారు. ఈ విధంగా మీరు మా నాన్నగారి వ్యాపారానికి తోడ్పడేవారు, తద్వారా మా పెంపకం సులభంగా సాగేది. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పాఠశాల విరామ సమయాల్లో మా నాన్నగారి షాపుకు వెళ్లేవాళ్లం. నేను బాలుడిగా ఉన్నప్పటి నుండి మీరు పంచమ స్వరంలో మాట్లాడుతూ చప్పట్లు కొడుతూ మా షాపులోకి వచ్చేవారు. మిమ్మల్ని చూసి నేను భయపడేవాడిని.
అందరూ మా నాన్నగారిని గౌరవంగా భావు యా మదన్ భావు అని పిలుస్తుంటే మీరు కొన్నిసార్లు బేరంలో ధర తగ్గించమని మా నాన్నగారిపై గట్టిగా ఒత్తిడి చేస్తూ ఇలా అనేవారు. లేదు లేదు మదన్ సేట్, నాకు ఇన్ని రూపాయలకే ఈ పట్టీలు కావాలి. మీరు నగలు కొనడానికే కాకుండా పాత నగలు అమ్మడానికి కూడా మా షాపుకు వచ్చేవారు. కొన్నిసార్లు నగలు అమ్మిన డబ్బుతో మీరు మేకలను కొనేవారు. మీరు మేక పాలు తాగేవారు మరియు బహుశా అమ్మేవారు కూడా. మిమ్మల్ని చూసి మేము భయపడుతుంటే మా నాన్నగారు మాత్రం సంతోషపడేవారు. ఎందుకంటే మా షాపుకు మీరు ఒక ముఖ్యమైన కస్టమర్. మీ ద్వారా మాకు ఆదాయం వచ్చేది. నాన్నగారిని మీరు మదన్ సేట్ అని పిలిచేవారు. కొన్నిసార్లు గౌరవం లేని మాటలు కూడా అనేవారు. అయినా నాన్నగారు ఏమీ అనుకునేవారు కాదు. బేరంలో మీరు పట్టుబట్టినప్పుడు నాన్నగారు మీ ఇష్టానికి అనుగుణంగా ధరను సరిచేసేవారు. ఏది ఏమైనా మీరు ప్రతి లావాదేవీని మా షాపులోనే చేసేవారు. బజారులోని మిగతా వ్యాపారులందరికీ తారా మా షాపు కస్టమర్ అని తెలుసు. ఎవరికైనా మీ నోటి నుండి తిట్లు వినాలనే కోరిక ఉంటే మిమ్మల్ని ఆటపట్టిస్తూ ఇలా అనేవారు. తారా, మదన్ సేట్ని వదిలే, ఈరోజు మా షాపుకు రా, నీకు చాలా తక్కువ ధరకే ఇస్తాం. కానీ మీరు మాత్రం మా షాపుకే ప్రాధాన్యత ఇచ్చేవారు. ఎవరైనా మిమ్మల్ని అతిగా ఆటపట్టిస్తే మీరు మీ పంచమ స్వరంలో విచిత్రమైన తిట్లతో వారిని కోప్పడేవారు. మీరు కోపంగా ఇలా అనేవారు. బక్రియా, భాడ్యా, నువ్వు నన్ను మోసం చేస్తావు. మదన్ బావు మాత్రమే నాకు కావాలి. నేను కొంచెం పెద్దయ్యాక ఒకరోజు నాన్నగారిని అడిగాను. తార కొన్నిసార్లు మిమ్మల్ని గౌరవం లేకుండా మాట్లాడుతారు కదా, ఎందుకు వారిని షాపులోకి రానిస్తారు? అప్పుడు నాన్నగారు నాకు ఇలా వివరించేవారు. రాజు, అది తార భాష మరియు అవగాహన, కానీ ఆమె మనల్ని ఇష్టపడుతుంది. మనపై నమ్మకం ఉంచుతుంది. మన షాపులో ఎక్కువ వ్యాపారం చేస్తుంది. దానివల్ల మనకు మంచి ఆదాయం వస్తుంది. షాపులోకి వచ్చే కస్టమర్ను ఎప్పుడూ ఆపకూడదు. ఎల్లప్పుడూ వారిని ఆహ్వానించాలి. వ్యాపారం ముగిసాక మీరు నాన్నగారితో ఇలా అనేవారు. మదన్ సేట్, నా దగ్గర చాలా సంపాదించావు కదా, ఇప్పుడు నాకోసం టీ, పాన్ తెప్పించు. అప్పుడు నాన్నగారు అగర్వాల్ హోటల్ నుండి సమోసాలు, టీ మరియు బాబూలాల్ గారి దుకాణం నుండి పాన్ తెప్పించేవారు. మీరు తృప్తిగా వాటిని ఆస్వాదించి వెళ్ళేవారు. పాన్ తినడం వల్ల మీ పెదవులు ఎర్రగా మారేవి. పక్క దుకాణదారులు మిమ్మల్ని మళ్లీ ఆటపట్టిస్తూ, తారా, మదన్ భావు నిన్ను మోసం చేశాడు అనేవారు. నువ్వు అబద్ధాల కోరువి, నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెడతావు. చూడు మదన్ సేట్ నాకు టీ, టిఫిన్ ఇప్పించాడు. ఈ విధంగా మాకు లాభం వచ్చేది. ఇతరులకు వినోదం లభించేది. నేను 7వ తరగతికి వచ్చాక షాపులో ఉంటే మా తాతయ్య నన్ను క్యాష్ మెమో రాయమని అడిగేవారు. అప్పుడే నాకు మీ పూర్తి పేరు తెలిసింది. తాతయ్య కస్టమర్ పేరు స్థానంలో తారాచంద్ పరస్రం అని రాయమయ్యేవారు. మీకు చదువు రాదు కాబట్టి మీరు వేలిముద్ర వేసేవారు. కాలం మారింది. నేను షాపులో ఉండటం తగ్గిపోయింది. ఒకసారి నాన్నగారు జబల్పూర్ వచ్చినప్పుడు నేను మీ గురించి అడిగాను. నాన్నగారు, తారా ఇప్పటికీ షాపుకు వస్తున్నారా? ఇది బహుశా 2006-7 నాటి మాట. నాన్నగారు విచారంగా ఇలా చెప్పారు. 8 నెలల క్రితమే తార మరణించింది. ఆమెను చూసుకునేవారు ఎవరూ లేరు. నేనే బాలఘాట్ తీసుకెళ్లి జిల్లా ఆసుపత్రిలో చేర్పించాను. కానీ 15 రోజుల తర్వాత తార ఇక లేదు. నేనే స్వయంగా ఆమె పార్థివ దేహాన్ని బాలఘాట్ నుండి వారాసివనికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేశాను. నేను అడిగాను, తార దగ్గర చాలా డబ్బు ఉండేది కదా, మరి మీరెందుకు ఖర్చు చేయాల్సి వచ్చింది? నాన్నగారు చెప్పారు. ఆమె తన డబ్బు, నగలు ఏమి చేసిందో తెలియదు. చనిపోయే సమయానికి ఆమె దగ్గర ఏమీ మిగలలేదు. నిశ్చయంగా మీరు మీతో పాటు ఏమీ తీసుకుపోలేదు. ఇదంతా ఈ ప్రపంచపు మాయ, ఇక్కడే వదిలి వెళ్లారు. మీరు జీవితాంతం వారాసివని ప్రజల సుఖశాంతుల కోసం దీవించారు. వెళ్ళేటప్పుడు కూడా మా పట్టణంపై అదే ప్రేమను కలిగి ఉండి ఉంటారు. మీ శుభాకాంక్షలు మా కుటుంబ సభ్యులందరికీ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేవి. మీలాంటి కస్టమర్ల వల్ల కలిగిన ఆదాయంతోనే మేము పెరిగాము. మేమందరం మిమ్మల్ని ఎప్పటికీ కృతజ్ఞతతో స్మరించుకుంటాము. మీకు శతకోటి నమస్కారాలు.
శారీరకంగా మీరు పూర్తి పురుషుడు లేదా స్త్రీ కాకపోవచ్చు, కానీ మానసికంగా మరియు వైచారికంగా నపుంసకులైన వారి కంటే మీరు ఎంతో శ్రేష్ఠులు. అటువంటి మానసిక నపుంసకులు సమాజంలో ద్వేషాన్ని వ్యాపింపజేస్తారు. వారి కోరికలలో దేశాన్ని, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుతంత్రాలు ఉంటాయి. వీరు తమను తాము సురక్షితంగా ఉంచుకుంటూ, అమాయకులను రెచ్చగొట్టి వారి అకాల మరణాలకు కారకులవుతారు. మీరు పిల్లల పుట్టినప్పుడు వారి జీవితం బాగుండాలని దీవించడానికి వచ్చేవారు. కానీ ఈ మానసిక నపుంసకులు, ఎదుగుతున్న పిల్లలను హత్య చేసి తమ స్వార్థపూరిత లక్ష్యాలను నెరవేర్చుకోవాలని చూస్తారు. వాస్తవానికి మీరు కొంచెం తీసుకుని ప్రతిఫలంగా అందరికీ మేలు జరగాలని కోరుకున్నారు. మీరు ఆత్మీయంగా ఎంతో గొప్పవారు. నాకు అనిపిస్తుంది, మీ అంత గొప్పవాడిని నేను కూడా కానని. తారాచంద్ పరస్రం గారి స్మృతికి శతకోటి నమస్కారాలు. ఇప్పటి వరకు మీరు ద 70s సోల్, మై వారాసివని డేస్ లోని ఒక ప్రత్యేక అధ్యాయాన్ని విన్నారు. ఇందులో రచయిత రాజేష్ గారు తార పాత్ర ద్వారా మనకు మానవత్వపు అసలైన అద్దాన్ని చూపారు. సాధారణంగా మనం ఎవరినైతే సమాజంలో అట్టడుగున ఉన్నవారిగా భావిస్తామో, వారే మన జీవితాల్లో మరియు జ్ఞాపకాల్లో అత్యంత లోతైన ముద్ర వేస్తారు. తారాచంద్ పరస్రం కథ మనకు నేర్పేది ఏమిటంటే, గొప్పతనం శరీరంలో లేదా గుర్తింపులో ఉండదు, అది మనసులోని ఉదారతలో మరియు నమ్మకంలో ఉంటుంది. ఆ శుభాకాంక్షల ధ్వని మరియు నమ్మకమైన బంధం నేటికీ వారాసివని వీధుల్లో ఎక్కడో ఒకచోట సజీవంగానే ఉంది. నేటి ఈ ఎపిసోడ్ మీ హృదయాన్ని స్పృశించిందని ఆశిస్తున్నాను. రచయిత రాజేష్ చంద్రాని మదన్లాల్ జైన్ గారి ఇటువంటి మరిన్ని అపురూపమైన కథలు మరియు జ్ఞాపకాలతో మళ్ళీ కలుద్దాం. మాతో కలిసి ఉండండి. విన్నందుకు ధన్యవాదాలు. నమస్కారం. आज भी गूंजती है वो ताली जो भर देती थी खुशियों से झोली, वो पंचम स्वर, वो बिंदास अंदाज, दिल में जिंदा है तारा की आवाज. नमन है उस आत्मिक श्रेष्ठता को जो जोड़ती थी हर एक रिश्ते को. वारा सिवनी की स्मृतियों में अमर है तारा हर कहानी में.